హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. పొరిగింటి పుల్లకూర ఎంతో రుచి అని చెప్పి ఒక సామెత అనమాట. తనను ఎంపీని చేసిన వైసీపీని వదిలేసి టీడీపీలోకి వెళ్ళిన లావు శ్రీకృష్ణదేవరాయల భవిష్యత్ మీద ఇప్పటికే చాలా రకాలుగా చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఆయన నరసరావుపేట నుంచి ఎన్నికల్లో గెలుస్తారా ఓడతారా అన్నది పక్కన పెడితే, ఆయన గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఎందుకు నోరు కట్టేసుకుని ఉన్నారు, ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ టార్గెట్గా ఎందుకు అంత లావున నోరేసుకుంటున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకసారి ఆయన బిహైండ్ హిస్టరీని కనుక మనం గమనిస్తే, లావు రత్తయ్య వారసుడిగా విజ్ఞాన కాలేజీల అధిపతిగా లావు శ్రీకృష్ణదేవరాయ గత ఎన్నికల్లో ఒక అనామకుడు, వాస్తవానికి అంటే ఒక యంగ్స్టర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను గుర్తించి తీసుకొచ్చి నరసరావుపేట ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించారు. ఫ్యాన్ గాలిలో ఆయన ఇంచుమించు 1,50,000 ఓట్లకు పైగా గెలుపొంది సునామీ సృష్టించారు. అయితే ఎన్నికలు ముగిసిన ఏడాది లోపే నారా లోకేష్తో టచ్లోకి వెళ్ళడం, టీడీపీకి కోవోటుగా పనిచేయడం లాంటివన్నీ తెర మీదకి వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఆయన కుట్రలను గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నరసరావుపేట నుంచి గుంటూరుకు వెళ్ళమని చెప్పి ఆదేశిస్తే, పార్టీ అధినేత ఆదేశాలను బేఖాతరు చేస్తూ నరసరావుపేట అయితేనే పోటీ చేస్తా, లేకపోతే పార్టీలో ఉండలేనని చెప్పి గుడ్ బై చెప్పేసి టీడీపీతో అంటగాగుతూ వచ్చారు. అయితే ఆయనకు అదే నరసరావుపేట ఎంపీగా పోస్టింగ్ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు. సరే, అక్కడితో ఒడిసింది అనుకుంటే, రీసెంట్గా పల్నాడులో జరిగిన రాజకీయ డ్రామాలు ఏవైతే ఉన్నాయో, వైసీపీకి ఓటేసామన్న సామాన్యులను, పేదలను, బడుగు బలహీన వర్గాల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని ఏ రేంజ్లో కొట్టారో మొత్తం దేశం మొత్తం చూసింది. పల్నాడు దాడుల మీద అటు ఈసీ వైఫల్యం, ఇటు రాష్ట్ర యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా కనిపించిన నేపథ్యంలో దీని మీద అన్ని వేళ్ళు టీడీపీ మీద, చంద్రబాబు క్షుద్ర రాజకీయాల మీద విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెర మీదకి వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయ వైసీపీకి నీతులు శుద్ధులు చెప్తూ ఆయన మాట్లాడుతున్న కొన్ని మాటలు ఇప్పుడు ఆయనకే కౌంటర్ ఫైల్ అవుతున్నాయి. అదేంటంటే, గతంలో వైసీపీలో ఉన్నప్పుడు అదే పల్నాడు వేదికగా ఎన్నో క్షుద్ర రాజకీయాలు జరిగినాయి. చాలామంది కార్యకర్తలను పొట్టన పెట్టుకున్న పరిస్థితుల్లో ఏ రోజు కూడా నోరు మీద పని లావు శ్రీకృష్ణదేవరాయ ఇప్పుడు అనూహ్యంగా టీడీపీలో చేరిన, ఇప్పటికీ గెలవలేదు, టీడీపీలోకి వచ్చిన వెంటనే ఇంత లావున నోరెందుకు వేసుకుంటున్నాడు అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. మొత్తం మీద ఆయన గెలుపు అంత కేక్ వాక్ అయితే ఏం కాదు. కూటమి నుంచి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆయన గెలిచే అవకాశాలు లేవని సర్వే సంస్థలన్నీ చెప్తున్న నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి. వైసీపీలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు మాత్రం పేద ప్రజల మీద, మధ్యతరగతి వర్గాల మీద అంతా ప్రేమ ఎట్లకెళ్ళి పుట్టుకొస్తుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. చూద్దాం మరి దీనికి సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అన్నది జూన్ 4న తేలబోతుంది. చూద్దాం ఏమవుతుందన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.